ఒక క్రీపీ ప్రోడక్ట్ గురించి నేను ఈరోజు మీకు చెప్పబోతున్నాను. అదే సైతాన్ షూస్. ఎస్, ద షూస్ బిలాంగ్స్ టు డెవిల్. దీంట్లో స్పెషల్ ఏంటి అంటే ఆ షూస్ లోపల మనకి ఒక పార్ట్లో క్లియర్గా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. అక్కడ రెడ్ కలర్ లిక్విడ్ ఉంటుంది. ఆ లిక్విడ్ జస్ట్ నార్మల్ లిక్విడ్ కాదు, అందులో హ్యూమన్ బ్లడ్ ఉంటుందంట. మీకు తెలుసా? ఎప్పుడైనా విన్నారా వీటి గురించి? ఒకసారి వీటి గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఈ షూస్ ని బేసిక్ గా నైకీ బ్రాండ్ తయారు చేసింది. నైకీ ఆర్ నైక్. సో ఈ బ్రాండ్ తయారు చేసినప్పుడు నార్మల్ గానే అక్కడ ఒక నార్మల్ లిక్విడ్ పోసారట. కానీ ఎప్పుడైతే ఈ మెస్షెఫ్ అనే బ్రాండ్ వాళ్ళు వాటిని తీసుకువెళ్లి మోడిఫై చేసి అక్కడ ఉన్నటువంటి ఆ ప్లేస్ లో హ్యూమన్ బ్లడ్ ని కలిపి అందులో ఆ లిక్విడ్ ని ఉంచారు. ఆ తర్వాత వాటిని ఓన్లీ 666 పేర్స్ మాత్రమే వాళ్ళు ప్రొడ్యూస్ చేశారు. ఆ 666 పేర్స్ విత్ ఇన్ మినిట్స్ లో సోల్డ్ అవుట్ అంటే అర్థం చేసుకోవచ్చు ఎంత పెద్ద డిమాండ్ ఉంది అనేది. వీటిని బాగా ప్రమోట్ చేయడం కోసం ఏం చేశారంటే లిల్ నాస్ అనేటువంటి ఒక ర్యాపర్ తో కొలాబరేట్ అయి వీటిని లాంచ్ చేశారు. లిల్ నాస్ కి సంబంధించినటువంటి ఒక సాంగ్ లో కూడా మోంటిరో అనే ఒక సాంగ్ వచ్చింది. ఆ సాంగ్ వల్ల దీన్ని బాగా ప్రమోట్ చేయగలిగారు. సో దీని గురించి చాలా పెద్ద గొడవ అయింది. నైకీ వాళ్ళు తర్వాత ఈ మిస్షెఫ్ వాళ్ళ మీద కేసు కూడా వేశారు ఈ షూస్ కి సంబంధించి. సో అది ఇంకా నడుస్తూనే ఉంది. సో ఈ షూస్ ప్రైస్ ఒకసారి చూస్తే $1,018 గా వాళ్ళు అప్పుడు ఫిక్స్ చేశారు. అంటే మన ఇండియన్ కరెన్సీలో అప్రాక్సిమేట్లీ 90,000 రూపీస్. కానీ ఎందుకని పర్టికులర్ గా 1,080 ఫిక్స్ చేశారంటే దానికి కూడా ఒక రీజన్ ఉంది. బైబుల్ రిఫరెన్స్ గా ఇది చేశారు. అంటే షూస్ బిలాంగ్స్ టు డెవిల్ అని రాశారు కదా, బైబుల్ రిఫరెన్స్ గా ఇది చేశారు. ఏంటంటే వర్స్ 10:18 బేస్ లో అందులో జీసస్ చెప్తారట వాళ్ళ డిసైపుల్స్ కి, ఐ సా సేతన్ ఫాల్ లైక్ లైట్నింగ్ ఫ్రమ్ హెవెన్ అని. సో ఆ సాంగ్ థీమ్ అలా ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఆ థీమ్ యూజ్ చేసుకుని ఈ షూస్ ని వాళ్ళు ప్రమోట్ చేసుకున్నారు. ఇట్ వాస్ లిటిల్ మెసీ అప్పుడు. అంటే చాలా గందరగోళం అయింది దీని గురించి, కేసు వేశారు నైకీ వాళ్ళు. కానీ ప్రొడక్ట్ అయితే బాగా సేల్ అయింది, చాలా పెద్ద డిమాండ్ వచ్చింది. కానీ లిమిటెడ్ ఎడిషన్ మాత్రమే. సో దీని గురించి అసలు మీరు ఎప్పుడైనా విన్నారా? ఇది విన్న తర్వాత మీకేమనిపిస్తుంది? హ్యూమన్ బ్లడ్ ఉన్నటువంటి ఆ షూస్ ని మీరు వేసుకోవాల్సి వస్తే నిజంగా వేసుకుంటారా? మీకు జస్ట్ ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి.